మనం చూసాం ఈరోజు పొద్దున అందరు టీవీ చూసారా? పొద్దున ఏం చేశారు ముఖ్యమంత్రి గారు? అందరూ ఆలోచిస్తున్నారు. కియా బండి వచ్చిందమ్మా బయటికి. ఇతర రాష్ట్రాలతో మనం పోరాడి అనంతపూర్ జిల్లాకి కియా మోటార్స్ తీసుకొచ్చారు. 3 లక్షల కార్లు తయారు కాబోతున్నాయి ఒక్క ఫ్యాక్టరీలో. మొదటి కారు ఈరోజు బయటికి వస్తాం జరిగింది, అది కూడా 20 నెలల్లో. ఇట్లా సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో ముఖ్యమంత్రి గారు ముందరికి. ముఖ్యమంత్రి గారి వయసు ఎంతో తెలుసా తల్లి? నేను ఆయన పైన వయోభారం కంపడదు కదా. 68. అందరూ ఆశ్చర్యంగా ఉంటున్నారు, అవునా అని. నాకు అదే డౌట్ వచ్చిందండి. నేను నిన్నటి వరకు నేను అందరికి చెప్పా, చంద్రబాబు నాయుడు గారితో నేను పోటీ పడతానని. కానీ ఈరోజు పొద్దున్న ఆఫీస్కి వచ్చి మామూలు చెప్పా, అయ్యా ఆయనతో మనం పోటీ పడలేము అని. నిన్న పొద్దున్న నుంచి నేను చూస్తున్నా, మధ్యాహ్నం 1 గంటకు జరగాల్సిన మా మీటింగ్ 6ంటికి జరిగింది. రాత్రి అయినా 2ంటికి వచ్చారు ఇంటికి. రాత్రి 2ంటికి 3 గంటలు పడుకున్నాడు ఆయన. కేవలం 3 గంటలు పడుకుని మళ్ళీ పొద్దున్న లేచి అనంతపూర్కి వెళ్ళారు ఆయన. అంటే ఎవరి కోసం కష్టపడుతున్నారు ఆయన? ఎవరి కోసం తల్లి? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. అఫ్కోర్స్ ఇక్కడ రాజ్కుమారి గారు ఉన్నారు, మేడం గారు కూడా బాగా స్పీడ్. మేడం గారి పైన కూడా వయోభారం కంపడదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, 68 సంవత్సరాల వయసులో ఎంత కష్టపడుతున్నారు. కొత్త రాజధాని, కేంద్ర ప్రభుత్వం సహకరించట్లా, అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఆయన్ని. ప్రత్యేక హోదా గురించి అడిగితే ఆయన పైన కేసులు పెడతారు. అయ్యా రైల్వే జోన్ గురించి అడిగితే ఐటీ దాడులు చేస్తున్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగితే ఈడీకి కేసులు పెడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు భయపడించలేరు. చంద్రబాబు నాయుడు గారిని చూసే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు భయపడే రోజులు. Subscribe us and press the bell icon for more interesting updates.